ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతమున్న 13 జిల్లాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిపాలన సౌలభ్యం కోసం వీటిని రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిసిన కొత్త మండలాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న గిరిజన గ్రామాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జాతీయ హోదా దక్కించుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు కొత్త జిల్లా ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ కొత్త జిల్లాను గిరిజన జిల్లాగా నోటిఫై చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కార్యరూపం దాల్చితే కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్న ప్రత్యేక జిల్లా ఏర్పాటు సాకారం కానుంది. హైదరాబాద్ లో అధికారులతో సీసీఎల్ఏ నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ నూతనంగా ఏర్పాటు చేసే ఈ జిల్లాలో సుమారుగా 17 మండలాలు ఏర్పడబోతా ఉన్నాయి. ఈ 17 మండలాలని కలిపి నూతన జిల్లాగా ఏర్పాటు చేసి ఆ నూతన జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు మీద ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల్ని బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేయించడంలో కానివ్వండి, అక్షరాస్యత విషయంలో కానివ్వండి, అనేక రకాలుగా ప్రజల్ని చైతన్యపరిచినటువంటి అల్లూరి సీతారామరాజుని స్మరించుకుంటూ ఈ నూతన జిల్లాకి ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ పేరు పెట్టితే బాగుంటుందని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో 60 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. ఏపీ పునర్విభజన చట్ట సవరణ ద్వారా తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిశాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 మండలాలను, తూర్పుగోదావరి జిల్లాలో 4 మండలాలను విలీనం చేశారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలోని గిరిజన మండలాల్లో పోలవరం ప్రాజెక్టును పర్యవేక్షించడానికి పాలనపరమైన పనుల కోసం కాకినాడ, ఏలూరు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించేందుకు ఉభయ గోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే సమస్యలు తొలగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక పశ్చిమ గోదావరి జిల్లాని 2 జిల్లాలుగా విడదీయటానికి, 2 జిల్లాలుగా మార్పు చేయటానికి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు గతంలో అనేక పోరాటాలు చేశారు. చాలామంది గవర్నర్కి కూడా వినతిపత్రాలు ఇవ్వటం జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కూడా కొన్ని మండలాలని, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొన్ని మండలాలని కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయడానికి, ఆ జిల్లాకు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడానికి కూడా అందరూ కూడా ఉద్యమం చేశారు. అందులో భాగంగా మా అఖిల భారత రైతు కూలీ సంఘం కూడా మా మద్దతు తెలియజేస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఈ కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల అల్లూరి జయంతిని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక జిల్లా ఏర్పాటు ద్వారా పోలవరానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుని ప్రాజెక్టు పునరావాస పునర్నిర్మాణ ప్యాకేజీ త్వరితగతిన పూర్తి చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం యోచిస్తోంది.